అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 30 ఆగస్ట్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ హూస్ రేడియస్ ఆఫ్ బేస్ ఈస్ 5 సెంటీమీటర్ అండ్ హైట్ ఈస్ 7 సెంటీమీటర్. సో ఇక్కడ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సిలిండర్ది. వాల్యూమ్ ఫార్ములా ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. ఇక్కడ మనకి సొల్యూషన్లో పై అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ అంటే బేస్ ఈస్ 5 సెంటీమీటర్స్ అన్నారు. సో ఆర్ ఇక్కడ మనకి 5 అయింది. 5 ఇంటూ 5 హైట్ వచ్చేసి 7 అండ్ పై. సో 5 ఇంటూ 5 అంటే 25. 25 ఇంటూ 7 ఈస్ 175. సో 175 పై సెంటీమీటర్ క్యూబ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a pair of parallel lines is intersected by a transversal such that angle 1 and angle 2 form a pair of alternate interior angles. If angle 1 is equal to 35 degree, what is the measure of angle 2? సో ఇక్కడ రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఈ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది కట్ చేస్తుంటే టూ యాంగిల్స్ ఫామ్ అయినాయి. సో ఆ టూ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు. అంటే ఇంటీరియర్ యాంగిల్స్, ఫస్ట్ ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ఉండేవి, ఆల్టర్నేట్ అంటే ఒక ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ ఉంటే ఇంకో ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ ఉండిద్ది. సో దీన్ని ఆల్టర్నేట్ పేర్ అంటాం అనమాట. సో ఈ యాంగిల్ 1 అండ్ ఈ యాంగిల్ 2 అని తీసుకుంటే వన్ ఆఫ్ ద యాంగిల్ 35 డిగ్రీ అన్నారు. సో ఈ టూ యాంగిల్ మనం 35 డిగ్రీ అనుకుంటే వన్ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్గా ఉన్నాయి అంటే ఇక్కడ యాంగిల్ 35 ఉంటే ఇక్కడ కూడా మనకి 35 ఉండిద్ది అనమాట. ఓకేనా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అదే మనకి సేమ్ సైడ్ ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇంకో కేసు ప్రీవియస్ సెట్లో సాల్వ్ చేసాం కదా. సో ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్ సమ్ ఏమైంది మనకి 180 అయింది సేమ్ సైడ్ ఉంటే. అదే మనకి ఆల్టర్నేట్లో ఉంటే ఈక్వల్ అయింది. ఈ పాయింట్ని మర్చిపోవద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సేమ్ సైడ్ ఉంటే సమ్ అయింది 180 డిగ్రీకి ఈక్వల్ అయింది, అదే ఆల్టర్నేట్ సైడ్ ఉంటే ఈక్వల్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ అనదర్ యాంగిల్ ఏమైంది ఇక్కడ మనకి 35 డిగ్రీ కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది 0.01 అని ఉంది. అంటే ఈ టోటల్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ వాల్యూ కన్సిడర్ చేయకపోయినా మనం సరిపోయింది. నౌ ఫస్ట్ 17.89, 17.89ని 18 అని రాసుకోవచ్చా, ప్లస్ 2.21 అంటే 2నే ఇంటూ 3.63. సో 3.63ని అప్రాక్సిమేట్గా 4 అని రాయొచ్చు కదా. 2 ఇంటూ 4 అంటే 8. 18 ప్లస్ 8 that is 26. Option C is our answer. Next, find the value of. సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 7834, 213 డివైడెడ్ బై 3 అంటే 3 ones, 3 7s 21, 3 ones is 1. సో ప్లస్ 71 మైనస్ ఆఫ్ 51. సో 71లో నుంచి 51 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 20 కదా. ఆ 20 ఇక్కడ యాడ్ చేసేస్తే 7854 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 0.5 ఇంటూ 10.6 ఉంది కదా. 0.5ని మనం 1/2లో రాసుకోవచ్చా. 1/2 ఇంటూ 10.6 అంటే 2 ones, 2 5s 10, 2 3s 6. సో టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 5.3 వచ్చింది. మైనస్ ఆఫ్ 0.2 ఇంటూ 1.4. సో ఇక్కడ పాయింట్ని నెగ్లెక్ట్ చేసి 14 ఇంటూ 2 ఏమైంది 28. పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్ మల్టిప్లై చేసినాక మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. సో 0.28 అయితే డివైడెడ్ బై 0.4. సో ఇప్పుడు 5.3లో నుంచి 0.28ని మైనస్ చేస్తే 5.02 వచ్చింది కదా. అగైన్ డివైడెడ్ బై 0.4. ఈ పాయింట్ క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు 1 స్టెప్ ముందుకెళ్ళింది పాయింట్, అంటే 50.2 అయింది. 50.2 డివైడెడ్ బై 4 ones, అగైన్ ఇక్కడ కూడా 4 ones, 4 2s 8, క్యారీ 2, 4 5s 20, మళ్ళీ రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 0 యాడ్ చేస్తే 4 5s 20. సో 12.55 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, the average age of 35 students of a class is 15 years. When the teacher's age is also included, then the average age increases by 1 year. Find the age of the teacher. సో ఇక్కడ ఫస్ట్ 35 స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ 15 years అని చెప్పారు. అయితే టీచర్ ఏజ్ కూడా ఇంక్లూడ్ చేస్తే అప్పుడు యావరేజ్ అనేది 1 year ఇంక్రీజ్ అయింది ఇనీషియల్ యావరేజ్ కన్నా. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ టీచర్. ఏజ్ ఆఫ్ టీచర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర ఒక 10 మెంబర్స్ ఉన్నారని తీసుకుందాం. ఓకేనా, 10 మెంబర్స్ దగ్గర యావరేజ్గా 5 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు
ఒక మెంబర్ వస్తారు. ఈ మెంబర్ రావటం వలన యావరేజ్ ఈ టోటల్ గ్రూప్ ఒక 11 మెంబర్స్ ఉంటారు కదా, యావరేజ్ అనేది 6కి ఇంక్రీజ్ అయింది. సో 6 ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఈ పర్సన్ తనతో పాటు 5 చాక్లెట్స్ తీసుకొని వచ్చి ఉన్నడితే యావరేజ్ కూడా మనకి 5 ఉండేది. బట్ అతను ఏం చేశాడు, యావరేజ్ ఇంక్రీజ్ అయింది అంటే 5 కన్నా ఎక్కువ చాక్లెట్స్ ఇస్తున్నారు. సో ఆ 5 కన్నా ఎక్కువ అనేది ఎంత ఎక్కువ తీసుకొని వస్తున్నాడు, ఈచ్ పర్సన్కి 1 చాక్లెట్ ఇచ్చే అంత ఎక్కువ తీసుకొస్తున్నాడు. సో 5 కన్నా ఎంత ఎక్స్ట్రా అంటే ఈచ్ పర్సన్కి 1 చాక్లెట్ ఇచ్చే అంత. సో ఇప్పుడు ఈచ్ పర్సన్స్ అంటే టోటల్ గ్రూప్లో ఎంతమంది ఉంటున్నారు, ఇప్పుడు ఈ పర్సన్ ఇంక్లూడ్ చేస్తే 11 మెంబర్స్ ఉంటున్నారు. సో 11 మెంబర్స్కి 1 చాక్లెట్స్ ఇస్తే అప్పుడు టోటల్ ఎన్ని చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అతను? 11 చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో అతని దగ్గర ఇనీషియల్గా 5 చాక్లెట్స్ ప్లస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 11 చాక్లెట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి యావరేజ్ అనేది 6కి ఇంక్రీజ్ అయింది, అంతే కదా. సో ఇప్పుడు యావరేజ్ అనేది 6 ఉంది అంటే 11 మెంబర్స్ దగ్గర మనం 11 మెంబర్స్ ఈచ్ పర్సన్ దగ్గర 6 చాక్లెట్స్ ఉంటాయి అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ 10 మెంబర్స్ దగ్గర యావరేజ్ 5 ఉంది అని అంటే ఈచ్ పర్సన్ దగ్గర 5 చాక్లెట్స్ ఉంటాయి. అలానే ఇక్కడ 11 మెంబర్స్ దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి. సో 11 మెంబర్స్ దగ్గర 6 చాక్లెట్స్ ఎలా వచ్చినాయి? ఈ పర్సన్ తనతో పాటు ఎక్స్ట్రా చాక్లెట్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాడు కాబట్టి ఇప్పుడు 11 మెంబర్స్ దగ్గర 6 చాక్లెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ టోటల్ ఎన్ని చాక్లెట్స్ తీసుకొని వచ్చారు? 5 + 11 అంటే 16 చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు తను. అందుకని 11 చాక్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఓకేనా? తనతో ఇంక్లూడ్ చేసే తనకు కూడా ఒక చాక్లెట్ తీసుకొని, అంటే తన దగ్గర కూడా ఇప్పుడు 6 ఉంటాయి, ఈ టోటల్ 10 మెంబర్స్ దగ్గర కూడా 6 చాక్లెట్స్ ఉంటాయి. అప్పుడు హోల్ గ్రూప్ యావరేజ్ 6 అయింది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇలానే మనం ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయాలి. 35 స్టూడెంట్స్ ఉంటారు. 35 స్టూడెంట్స్ క్లాస్ యావరేజ్ ఎంత? 15 ఇయర్స్. ఇప్పుడు ఒక టీచర్ ఏజ్ని ఇంక్లూడ్ చేసినాక హోల్ గ్రూప్ 36 మెంబర్స్ ఉంటారు కదా, ఈ 36 మెంబర్స్ యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది అన్నారు. సో 15 నుంచి 1 ఇంక్రీజ్ చేస్తే 16 అయింది. ఓకేనా? సో ఇప్పుడు టీచర్ ఏజ్ ఏమైంది? ఆల్రెడీ తను ఆ టీచర్ 15 ఇయర్స్ ఏజ్లో ఉంటుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా ఆమె ఏజ్ అనేది ఎక్కువ తీసుకురావటం వల్లనే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. అంటే అందరికీ 1 డిస్ట్రిబ్యూట్ చేసింది, యావరేజ్ 1 కదా ఇంక్రీజ్ అయింది. సో అందరికీ 1 అంటే ఇక్కడ 36 మెంబర్స్కి 1 ఏజ్ ఇవ్వాలి. సో అప్పుడు 36 × 1 అంటే 36. 15 + 36 చేస్తే మనకి టీచర్ ఒక ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 15 + 36 అంటే 51. టీచర్ ఏజ్ ఈజ్ 51 ఇయర్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజువల్గా మనము మల్టిప్లై చేసుకొని చేయొచ్చు. 35 × 15 చేస్తే సమ్ వచ్చింది. ఓకేనా? అగైన్ చూడండి, ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే 35 స్టూడెంట్స్ × 15 ఇది సమ్ అనమాట. ఈ సమ్ ప్లస్ టీచర్ ఏజ్, టీచర్ 1 కదా, సో 1 × x తెలియదు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 36 మెంబర్స్ యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది అంటే 16 అయింది. సో ఈ మొత్తం సాల్వ్ చేసినా మనకి 51, x వాల్యూ 51 వచ్చింది. సో అలా కాకుండా మనం కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకుంటే డైరెక్ట్గా క్వశ్చన్ని చూడంగానే ఆన్సర్ చేయొచ్చు. చూడండి, 1 ఇంక్రీజ్ అయింది అన్నారు. ఇనీషియల్గా 15 ఇయర్స్ ఉంటే ఇప్పుడు ఏమైంది? 16 ఇయర్స్ అయింది. ఎందుకు 16 ఇయర్స్ అయింది? 35 ప్లస్ టీచర్, దట్ ఈస్ 36 స్టూడెంట్స్కి ఆమె ఆ 1 ఏజ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి. సో అప్పుడు 15 + 36 ఇక్కడే మనం యాడ్ చేసేస్తే 51 ఇయర్స్ అనేది టీచర్ ఏజ్ అయితే. సో ఇది మీకు అర్థం కావటం కోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? మీరు మాత్రం ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాక డైరెక్ట్గా చూడంగానే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేసేయచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, there are two sections A and B of a class consisting of 40 and 50 students respectively. If the average weight of students in section A is 36 kg and that of those in section B is 45 kg, average weight of the whole class is. So ఇక్కడ 2 sections ఉన్నాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఒక క్లాస్లో. అయితే సెక్షన్ ఏలో 40 స్టూడెంట్స్ ఉంటే బీలో 50 స్టూడెంట్స్ ఉన్నారు. సెక్షన్ ఏ యావరేజ్ వెయిట్ అనేది 36 kgs, సెక్షన్ బి యావరేజ్ వెయిట్ 45 kgs. సో ఈ టూ సెక్షన్స్, సెక్షన్ ఏ సెక్షన్ బి యొక్క యావరేజ్ వెయిట్ అనేది ఎంత హోల్ క్లాస్ది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఏ సెక్షన్ బి సెక్షన్ తీసుకుందాం. ఏలో టోటల్ స్టూడెంట్స్ 40 మెంబర్స్, బి వచ్చేసి 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే 4:5 రేషియోలో ఉంటున్నారు స్టూడెంట్స్. అయితే సెక్షన్ ఏ యావరేజ్ వెయిట్ ఎంత? 36 ఇయర్స్. సెక్షన్ బి యావరేజ్ వెయిట్ 45 ఇయర్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 36 కానీ 45 ఏదో ఒకటి హోల్ క్లాస్ యావరేజ్ అని చెప్పి తీసుకోవచ్చు. హోల్ క్లాస్ అంటే ఈ 2 సెక్షన్స్ని కలిపితేనే కదా వచ్చేది. సో ఈ హోల్ క్లాస్ యావరేజ్ మనం సపోజ్ 36 ఇయర్స్ అని తీసుకుంటే ఇక్కడ సెక్షన్ బిలో ఏమైంది? 36 కన్నా ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు. ఎంత ఎక్స్ట్రా ఉంది? 36 కన్నా 9 ఎక్స్ట్రా ఉంది. ఈ 9 అనేది ఎంతమంది మీద ఎక్స్ట్రా ఉంది?
5 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది. సో 9 ఇంటూ 5 అంటే 45 ఎక్స్ట్రా ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 45ని హోల్ క్లాస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. హోల్ క్లాస్ అంటే 4:5 రేషియోలో ఉన్నారు కదా. సో 4 + 5 అంటే 9. ఈ 9 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 9 1s 9 5s is 45. 36 + 5 is 41. So whole class average weight is 41 years. Sorry, 41 kgs. Option B is our answer. Next. The compound interest paid when a sum of 20,000 is invested for 1 year 4 months at 7.1/2% compound interest per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్. సో ఇక్కడ మనం అడుగుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని. జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతున్నారు. సమ్ ఏమో 20,000 రూపీస్, టైం పీరియడ్ 1 year 4 months, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1/2%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం కాంపౌండ్ అవుతుంది అన్నారు. సో పర్ యానం అనేది కాంపౌండ్ అవుతుంది. సో దీస్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. ఫస్ట్ టైం పీరియడ్ చూస్తే 1 year 4 months అన్నారు కదా. సో 1 year 4 monthsని కూడా మనం ఇయర్లో కన్వర్ట్ చేయడానికి డివైడెడ్ బై 12 చేస్తే 4 1s 4 3s దట్ ఈస్ 1/3 year. సో 1 year అగైన్ 1/3 year. ఇక్కడ మనకి టైం పీరియడ్ 1 year అండ్ 1/3 year అని వచ్చింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1/2%ని మనం 7.5% అని రాసుకోవచ్చా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సమ్ వచ్చేసి 20,000 రూపీస్. ఈ 20,000 రూపీస్ మీద ఫస్ట్ ఇయర్ మనకి 7.5% ఇంట్రెస్ట్ పడుతుంది. సో 7.5% అంటే ఈ పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్, పాయింట్ 0 కూడా క్యాన్సిల్ అయిపోతే 75 × 2 is 150. 150 అండ్ ఇంకో 0 ఉంది అంటే 1,500 రూపీస్ వచ్చింది మనకి ఫస్ట్ ఇయర్. ఓకేనా. అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు కదా, ఇక్కడికి మనకి 1 year అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైంది 1/3 yearకి. సో 1/3 yearకి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3 1s 3 2s 6.35 15 2.5%. సో అగైన్ ఈ 1,500కి 1/3 yearకి ఇంకో ఇంట్రెస్ట్ పడింది కదా, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు. సో 2.5% అంటే ఎంత, ఈ పర్సంటేజ్ ఈ 2 zeros క్యాన్సిల్. 25 × 15 అంటే 25 × 15 375. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 37.5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడికి క్లియర్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఇయర్ మనకి 20,000 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 1,500 వస్తుంది. ఈ 1 year అయిపోయినాక ఇక్కడ 1 year అండ్ ఎక్స్ట్రా 1/3 year ఉంది. సో ఈ 1/3 yearకి ఏమైంది అగైన్ ఈ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడాలి కదా, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అప్పుడు మనకి 37.5. సో ఇంట్రెస్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ పడింది, కానీ ఈ వాల్యూల మీద కూడా మనకి 1/3 yearకి ఇంట్రెస్ట్ కావాలి, ఒరిజినల్ ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. సో ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఏమైంది 1/3 yearకి 7.5%. సో సేమ్ 2.5% అంటే ఎంత చూడాలన్నమాట. 20,000లో 2.5 అంటే ఇక్కడ పర్సంటేజ్ 1 point. సో 3 zeros క్యాన్సిల్ అయిపోతే 25 × 2 is 50. 50 అండ్ దిస్ 0 దట్ ఈస్ 500. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ చూడండి 1,500 ఒకటి 500 ఒకటి, టోటల్ 2,000 అగైన్ 37.5 అంటే 2,037.5 ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ టైం పీరియడ్. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ఫస్ట్ ఇయర్ దాకా మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూసి 1 year అయిపోయినగానే మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూడాలి. నెక్స్ట్ ఈ ఒరిజినల్ సమ్కి ఈ 1/3 year ఈ టైం పీరియడ్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. సో 1/3 × 7.5 అంటే 2.5% కాబట్టి ఒరిజినల్ సమ్కి కూడా మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలి కదా, ఈ 2.5% ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ if 49 is to x proportional to x is to 81 and 64 is to y proportional to y is to 169 where x and y are both natural numbers, find the value of 2x plus 3y. సో ఫస్ట్ ఇక్కడ మనకి x and y వాల్యూ కావాలి. మిడిల్ టర్మ్స్ ప్రోడక్ట్ ఇంటూ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రోడక్ట్ కదా, సిమిలర్గా ఇక్కడ కూడా. సో ఇప్పుడు x × x అంటే x² ఈక్వల్ టు 81ని మనం 9 × 9 రాయొచ్చా, 49ని 7 × 7 రాయొచ్చు. సో ఇప్పుడు x² 9 × 9 7 × 7 అయితే ఎక్స్ వాల్యూ ఏమైంది 9 × 7 7 × 9 అంటే 63. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వాల్యూ 63 అని వచ్చింది. నెక్స్ట్ y² ఈజ్ ఈక్వల్ టు 169 అంటే 13 × 13. సో 64 అంటే 8 × 8 కదా. సో ఇప్పుడు y వాల్యూ ఏమైంది 13 × 8. 13 × 8 అంటే 104. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2x + 3y అనేది ఎంత అని. సో 2 times of 63 + 3 times of 104. 2 3 6 2 6 12 126 plus 3 12
సో 126 ప్లస్ 312 అంటే మనకి ఇక్కడ 438 వస్తుంది. సో 438 ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of two numbers is 27. 5 times one number is equal to 4 times the other. The smaller of the two numbers is. సో ఇక్కడ sum of two numbers 27 అని ఇచ్చారు. సో 2 numbers x and y అని తీసుకుంటే x and y. Now 5 times of one number is equal to 4 times of another number. So 5 times of x is equal to 4 times of y అని చెప్పి తీసుకోవచ్చా? సో ఇక్కడ చూడండి, అప్పుడు x is to y రేషియో ఏమైంది? x ఎదురుగా మనకి 4 ఉంది, సో 4, y ఎదురుగా 5 ఉంది, సో x is to y అంటే 4 is to 5 అయింది. ఓకేనా? నౌ x ప్లస్ y, సమ్ ఆఫ్ టూ నంబర్స్ 27 అన్నారు కదా, సో ఎక్స్ ప్లస్ వై చేస్తే మనకి 27 వస్తుంది. ఎక్స్ ప్లస్ వై అంటే 4 ప్లస్ 5, 4 ప్లస్ 5 ఈస్ 9. 9 యూనిట్స్ అనేది 27ని రిప్రజెంట్ చేస్తుంటే స్మాలర్ నెంబర్ ఏమైంది? 4 యూనిట్స్ అయింది. ఈ 4 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 9 1s, 9 3s ఈస్ 27, 3 into 4 అంటే 12. సో స్మాలర్ నెంబర్ ఈస్ 12, ఆప్షన్ బి. నెక్స్ట్, if x plus 1 by x is 42, then what is the value of x cube plus 1 by x cube? సో ఇక్కడ x plus 1 by x అనేది kకి ఈక్వల్ అయితే x cube plus 1 by x cube అనేది మనకి k cube minus 3kకి ఈక్వల్ అయింది. అదే x minus 1 by x is k అని చెప్పిస్తే x cube minus 1 by x cube ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ వచ్చింది కదా, సో ప్లస్ చేయాలి, k cube ప్లస్ 3kకి ఈక్వల్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనల్ని అడుగుతుంది x cube ప్లస్ 1 by x cube అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x cube ప్లస్ 1 by x cube అంటే ఇక్కడ k వాల్యూ ఏముంది? 42 ఉంది కదా, సో ఫస్ట్ 42 క్యూబ్ మైనస్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ 42. సో 42ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది? 42 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3. సో ఇప్పుడు 42 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడానికి 42 ఇంటూ 42 ఇట్లా రాసేసి ఈ 2 టర్మ్స్ 2 ఇంటూ 2 అంటే 4, 0 4 రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 4 ఇంటూ 4 అంటే 16. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై, 4 ఇంటూ 2 8, అగైన్ 4 ఇంటూ 2 8, ఇప్పుడు 8 ప్లస్ 8 చేస్తే 16 వస్తుంది. సో టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ 4 హ్యాజ్ ఇట్ ఈస్. నౌ 6 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఈ 1 అనేది ఇక్కడ క్యారీ అయిపోతే 16 ప్లస్ 1 అంటే 17. సో 42 స్క్వేర్ వాల్యూ ఈస్ 1764. 1764లో నుంచి 3 మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది? 42 ఇంటూ 1761. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి, 2 ఇంటూ 1 అంటే 2, యూనిట్ డిజిట్ మనకి 2 రావాలి. యూనిట్ డిజిట్ 2 వచ్చింది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given line graph shows the production of laptops by 3 different companies, namely A, B, C over the years. Study the line graph and answer the question. In which year was the percentage production of company C was the lowest with respect to the production of company A? సో ఇక్కడ మనకు ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చారు. ఈ లైన్ గ్రాఫ్లో 3 కంపెనీస్ ల్యాప్టాప్స్ ప్రొడక్షన్ని ఏ ఇయర్లో ఎంతెంత చేస్తుందో డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది కంపెనీ సి అనేది కంపెనీ ఏతో పోల్చుకుంటే ఏ ఇయర్లో లెస్ ప్రొడ్యూస్ చేసిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఇక్కడ 2016, 17, 18, 19, 20, 16 నుంచి 20 దాకా డేటా ఇచ్చారు. సో ఇక్కడ మనకు కావాల్సింది కంపెనీ సి అండ్ కంపెనీ ఏ కదా. ఏ అంటే బ్లూ లైన్, సి వచ్చేసి గ్రే లైన్. ఓకేనా? సో ఫస్ట్ ఈ నంబర్స్ని ఇంకోసారి రాస్తున్నాను. బ్లూ లైన్లో మనకి ఫస్ట్ 60 ఉంది, తర్వాత 55, నెక్స్ట్ 40, నెక్స్ట్ ఇక్కడ 50 అండ్ 39. సిమిలర్గా గ్రే లైన్ 45, ఇక్కడ 45, 50, 40 అండ్ ఈ వాల్యూ వచ్చేసి 30. ఓకేనా? సో ఇక్కడ బ్లూ లైన్ అండ్ గ్రే లైన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, కంపెనీ ఏ అంటే బ్లూ, కంపెనీ సి అంటే గ్రే కదా. సో గ్రే అనేది గ్రేని కంపేర్ చేయాలి ఏతో. సో అందుకని ఫస్ట్ 2016లో కంపెనీ సి 45 యూనిట్స్, కంపెనీ ఏ వచ్చేసి 60. సిమిలర్గా 2017లో ఇక్కడ 17లో 45 ఏమో సి అండ్ ఏ వచ్చేసి 55. సో ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం మనము. 15 3s is 45, 15 4s is 60. సో 3/4 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 5 9s is 45, 5 11s is 55. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే డినామినేటర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇంటూ 11 మల్టిప్లై అండ్ డివైడ్ బై 11, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేద్దాం. అప్పుడు 11 ఇంటూ 4, 11 ఇంటూ 4 డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉండిద్ది. సో 11 ఇంటూ 3 అంటే 33 కదా, ఇక్కడ 9 ఇంటూ 4 అంటే
36. సో డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏదైతే తక్కువ ఉండిద్దో అదే మనకి లోయెస్ట్ వాల్యూ అయింది. సో ఇక్కడ కంపేర్ చేస్తే 2016 మనకి లోయెస్ట్ వచ్చింది, 2017లో 36 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు 17ని మనం ఎలిమినేట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ చూద్దాం. 2018లో మనకి టోటల్ కంపెనీ సి వచ్చేసి కంపెనీ సి ఇక్కడ ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ 50 యూనిట్స్. సో సి ఏమో 50 యూనిట్స్ అయితే ఏ ఏమో 40 యూనిట్స్. సో 0 క్యాన్సిల్ అయిపోతే 5/4 వచ్చింది. సో ఇప్పుడు ఈ 5/4 అండ్ ఇక్కడ మనకి ఇనీషియల్గా 3/4 వచ్చింది కదా, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డినామినేటర్ 4 ఈక్వల్గా ఉంది. అంటే ఇంకా 2016నే మనకి లోయెస్ట్ వాల్యూని చూపిస్తుంది. బికాస్ ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 2018 కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 2019 చూద్దాం. సో ఇక్కడ 2019లో ఫస్ట్ గ్రే లైన్ ఏమో 40 యూనిట్స్, బ్లూ లైన్ 50 యూనిట్స్ ఉంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4/5 వచ్చింది. ఇక్కడ మనకి 3/4 ఉంది కదా. సో 2016లో ఏమో 3/4, నా 2018లో 4/4 ఉంది. సో డినామినేటర్ని ఈక్వల్ చేయడానికి ఇంటూ 5 డివైడ్ 5, ఇక్కడ ఇంటూ 4 డివైడ్ 4. సో 5 × 4 20, 5 × 4 20, 3 × 5 అంటే 15, ఇక్కడ 4 × 4 అంటే 16. సో 16 అనేది హ్యూజ్ వాల్యూ కదా 15తో కంపేర్ చేస్తే. 15 తక్కువ ఉంది కాబట్టి 2019 కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2020 చూసుకుంటే సి వచ్చేసి 30 యూనిట్స్. సో 2020లో సి వాల్యూ ఏమో 30 ఉంది అండ్ ఏ వాల్యూ ఏమో 39 అని ఉంది. ఓకేనా? సో 3 10s 30, 3 13s 39. సో ఇక్కడ 10/13 వచ్చింది. మనకి 2016లో ఎంత ఉంది? 3/4 ఉంది కదా. సో ఈ 3/4 10/13ని కంపేర్ చేయడానికి ఇంటూ 13 మల్టిప్లై అండ్ డివైడ్ బై 13, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 చేస్తే 13 × 3 అంటే 39, ఇక్కడ 10 × 4 అంటే 40. సో ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్గా ఉన్నా కానీ న్యూమరేటర్ చూడండి, ఇక్కడ 39 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. 40 అనేది 2020లో వచ్చింది, 39 అనేది 2016లో వచ్చింది. సో కంపేర్ చేసుకుంటే ఇంకా మనకి 2016 లోయెస్ట్ ఉంది కాబట్టి 2020 కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు 17, 18, 19, 20 ఈ 4 అనేవి 2016తో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంది. సో లోయెస్ట్ కదా అని అడుగుతుంది. లోయెస్ట్ అనేది ఏమైంది? ఇప్పుడు 2016 లోయెస్ట్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, if 144 is to b proportional to b is to 36 and b is greater than 0, then find the value of b. సో ఇక్కడ సేమ్ ఇందాక చేసాం కదా, మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఇంటూ ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్. b² ఈజ్ ఈక్వల్ టు 36 అంటే 6 × 6 రాయొచ్చా? 144ని 12 × 12 రాస్తే ఇప్పుడు b వాల్యూ ఏమైంది? 6 × 12, దట్ ఈస్ 72. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో మనకి ఈ రూట్స్ని యూజ్ చేసుకుంటే ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ ఏమో 2 + √3 అయింది, బీటా వచ్చేసి 4 - 2√3 కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఆల్ఫా ఏమో 2 + √3 ప్లస్ బీటా వచ్చేసి 4 - 2√3. 4 + 2 అంటే 6, -2√3 + 1√3. -2లో +1 యాడ్ చేస్తే ఏమైంది? మైనస్ వస్తుంది కదా. సో -√3. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇక్కడ మనకి 6 - √3. ఇచ్చిన ఆప్షన్స్ని కంపేర్ చేస్తే 6 - √3 3 ఆప్షన్స్లో ఉంది. సో ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేయచ్చు. అవునా? నెక్స్ట్, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 + √3 ఇంటూ 4 - 2√3. 2 × 4 అంటే 8. 2 × -2√3 అంటే -4√3. అగైన్ √3 × 4 అంటే +4√3. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 × √3 అంటే 1 టైమ్ 3 వచ్చింది కదా. 2 × 3 అంటే 6. -4√3 + 4√3 క్యాన్సిల్ అయిపోతే 8 - 6 అంటే 2. సో ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఇక్కడ మనకి 2 వచ్చింది. అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x² - 6 - √3 ఆఫ్ x + 2 = 0. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2x² రాదు, 3x² రాదు. x² - 6 - √3 ఆఫ్ x + 2 అనేది ఆప్షన్ డీలో ఉంది. నెక్స్ట్, the given table shows the marks obtained by 5 students of AS level class in different subjects.
Study the table and answer the question. What is the mean aggregate percentage marks obtained by Punit in all the subjects? సో ఇక్కడ మనకి 5 స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎంతెంత మార్క్స్ స్కోర్ చేశారు ఆ డేటా ఇచ్చారు. అయితే మనల్ని అడుగుతుంది పునీత్ ఒక మీన్ అగ్రిగేట్ పర్సంటేజ్ మార్క్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ అంటే ఏంది? సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో సమ్ ఏమైంది? ఫస్ట్ 80 + 60, దట్ ఈస్ 80 + 60 అంటే 140, 140 + 70 210, 210 + 75 285, 285 + 80 దట్ ఈస్ 365, 365 + 60 అంటే 425. సో టోటల్ 425 సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 1 2 3 4 5 6 6 సబ్జెక్ట్స్. సో డివైడెడ్ బై 6 చేస్తే మనకి మీన్ అగ్రిగేట్ మార్క్స్ వస్తాయి. 6 1s 6 7s is 42, 0 తీసుకొని ఇక్కడ 0 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే నెక్స్ట్ 6 8s is 48 కదా, అంటే 70.8% అనేది పునీత్ యొక్క మీన్ అగ్రిగేట్ పర్సంటేజ్ మార్క్స్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 15 and -16 are roots of a quadratic equation, then the equation is. సో ఇక్కడ రూట్స్ ఇచ్చారు. ఆల్ఫా ఏమో మనకి 15 అన్నారు, బీటా వచ్చేసి -16 అన్నారు. సో ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమైంది? +15 - 16 దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 15 × 16, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనసే. సో ఇప్పుడు 15 × 16 చేయాలంటే ఫస్ట్ 15 × 15 అంటే 225 కదా. సో 225కి ఇంకో 15ని యాడ్ చేయాలి. సో 225 + 15 అంటే 240. సో ఇప్పుడు స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే x² మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ x ఆఫ్ -240 = 0. సో x² + x -240. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 20% అండ్ 15% ఈస్. సో ఇక్కడ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3% వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనం సక్సెసివ్ మెథడ్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ సక్సెసివ్లో సాల్వ్ చేద్దాం. 10% డిస్కౌంట్ కాబట్టి -10 -20, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 10 × 20 అంటే 200 డివైడెడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్. -10 -20 -30, -30 + 2 అంటే -28. సో ఇప్పుడు -28%, నెక్స్ట్ 15 ఉంది కదా, సో -15, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 28 × 15 డివైడెడ్ బై 100. సో -28 -15 అంటే -43 వస్తుంది. నెక్స్ట్ 5 3s is 15, 5 2s 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 28 × 3, 28 అంటే 2 1s, అగైన్ 2 1s 2 4s. సో 14 × 3 అంటే ఏమైంది? 14 × 3 అంటే 42 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 4.2. సో ప్లస్ 4.2, 43లో నుంచి 4.2ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 38.8% వస్తుంది. -38.8%. సో ఎలానో డిస్కౌంట్ కాబట్టి 38.8% ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. సో ఈ మెథడ్ అయినా ఓకే, లేదా 100 తీసుకొని ఫస్ట్ 10%ని మైనస్ చేయాలి. 10 మైనస్ చేస్తే ఇక్కడ 100లో 10 మైనస్ చేస్తే ఎంత? 90. సో నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత? 20%. సో 90లో 20% అంటే 10% అంటే 9, 20% అంటే 18. సో 90లో 18ని మైనస్ చేస్తే మనకి 72 వస్తుంది. సో ఇప్పుడు 72లో అగైన్ 15%ని మైనస్ చేయాలి. సో 72లో 15% అంటే 10% అంటే 7.2 కదా, దిస్ ఈస్ 10%. 5% అంటే ఏమైంది? ఇందులో హాఫ్ అంటే 3.6 వస్తుంది. సో 2 యాడ్ చేస్తే 15%, దట్ ఈస్ 10.8. సో 10.8ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి 72లో నుంచి, అప్పుడు మనకి 61.2 వస్తుంది. సో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినాక 100 రూపీస్ అనేది 61.2 రూపీస్ అయింది. మనకి టోటల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? సో టోటల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారంటే ఈ టోటల్ వాల్యూస్ని యాడ్ చేయాలి, లేదా 100లో నుంచి 61.2ని మైనస్ చేసినా వచ్చింది. సో -10.8 -18 దట్ ఈస్ -28.8, 28.8 అండ్ -10 అంటే -38.8 కదా. సో మైనస్ అంటే డిస్కౌంట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, a number when divided by a divisor leaves remainder 16. When twice the original number is divided by the same divisor, the remainder is 3. Find the value of divisor. సో ఒక నంబర్ని మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 16 వస్తుంది. ఓకేనా? ఒక డివైజర్తో డివైడ్ చేసినప్పుడు సేమ్ నంబర్ ట్వైస్ చేసామనుకోండి ఇప్పుడు. సో ఇప్పుడు ఆ సేమ్ డివైజర్తో డివైడ్ చేస్తుంటే ఏమవుతుంది? రిమైండర్ 3 వస్తుంది. అంటే
డివైజర్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నంబర్ మనం ఎన్ అని తీసుకుందాం. ఈ ఎన్ని ఒక డివైజర్ డీతో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 16 వస్తుంది. ఇప్పుడు ట్వైస్ ఆఫ్ నంబర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ నంబర్ చేస్తుంటే సేమ్ డివైజర్తోనే డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు రిమైండర్ ఎంత రావాలి మనకి? ఇక్కడ 16 వస్తుంది. అదే ట్వైస్ ఆఫ్ నంబర్ చేస్తే మనకి వాల్యూ అనేది ట్వైస్ ఆఫ్ రిమైండర్ రావాలి, 32 రావాలి. కానీ ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ 3 అనేది ఎందుకు వస్తుంది అంటే ఎంత వాల్యూ అనేది మనకి డివైడ్ అయిపోయింది. 32 మైనస్ 3 అంటే 29 అనేది డివైడ్ అయిపోయింది. సో 29 డివైడ్ చేసి డివైజర్ ఏంది? 29 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో 29 వాల్యూని డివైడ్ చేసేస్తుంది కాబట్టి రిమైనింగ్ 3 అనేది మనకి రిమైండర్ లాగా వస్తుంది. సో అందుకని మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అయింది. నెక్స్ట్, if the ratio of two interior angles on the same side of a transversal line intersecting the two parallel lines is 3:7, then what is the positive difference between the measure of these two interior angles? So same question చూడండి. two parallel lines ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ లైన్ అన్నారు. టూ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ సైడ్, సేమ్ సైడ్ అంటే ఈ సైడ్ అని తీసుకోవచ్చు, ఈ సైడ్ అని తీసుకోవచ్చు. సో ఈ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెండు సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ లైన్కి సేమ్ సైడ్ ఉన్న టూ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ అనేవి 3:7 రేషియోలు ఉన్నాయి. 3:7 మనకి ఒకటి తెలుసు ఏమని, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ అయ్యిద్ది అని. సో ఈ టూ సమ్ చేస్తే మనకి 180 డిగ్రీ రావాలి. రేషియో ఎలా ఉంది? 3:7 కదా. సో 7 + 3 అంటే 10 యూనిట్స్ అనేది 180కి ఈక్వల్ అయితే మనకి పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు. పాజిటివ్ డిఫరెన్స్ అంటే 7 - 3 అంటే 4. ఈ 4 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 18 × 4 = 72 డిగ్రీ. సో పాజిటివ్ డిఫరెన్స్ ఈస్ ఆప్షన్ బి, 72 డిగ్రీ. నెక్స్ట్, if a man takes 36 minutes to cover a certain distance at a speed of 5 km/h, then the distance covered by him is. సో సింపుల్ చూడండి, ఇక్కడ మనకి టైం ఇచ్చేసారు, స్పీడ్ వాల్యూ ఇచ్చేసారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ మనకి డిస్టెన్స్ అన్నీ కూడా కిలోమీటర్స్లోనే ఉన్నాయి, అవునా. సో అప్పుడు స్పీడ్ 5 km/h అని అంటే డైరెక్ట్గా 5 తీసుకొని నెక్స్ట్ టైం 36 మినిట్స్లో ఉంది. సో ఇక్కడ మనకి 5 km/h అనేది యూనిట్స్ కాబట్టి మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే డివైడ్ బై 60 చేయాలి. 5 ones 5 12s is 60, 12 ones 12 3s is 36. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 kilometers. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a number is divided into two parts such that one part of the number is 10 more than the other part and the ratio of the two parts is 4:3. Find the initial number. సో ఒక నంబర్ని మనం 2 పార్ట్స్లోకి డివైడ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ 4 యూనిట్స్ ఉంటే సెకండ్ పార్ట్ 3 యూనిట్స్ ఉంది. అయితే ఒక పార్ట్ అనేది 10 ఎక్కువ ఉంది ఇంకో పార్ట్ కన్నా అని చెప్పన్నారు. సో ఇనీషియల్గా ఏ నంబర్ని అయితే డివైడ్ చేసామో ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఒక నంబర్ ఉంది కదా, ఆ నంబర్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేసాం. ఆ 2 పార్ట్స్ అనేవి ఎక్స్ అండ్ వై అని అనుకుంటే ఎక్స్ పార్ట్ ఏమో 4 యూనిట్స్ ఉంది, వై పార్ట్ ఏమో 3 యూనిట్స్ ఉంది. సో ఇక్కడ చూడండి 4 and 3. 4 అనేది 3 కన్నా ఎన్ని యూనిట్స్ ఎక్కువ ఉంది? 1 యూనిట్ అనేది ఎక్కువ ఉంది కదా. సో ఈ 1 యూనిట్ అనేది క్వశ్చన్లో మనకి 10 మోర్ అన్నారు. సో 1 యూనిట్ 10ని రిప్రజెంట్ చేస్తుంటే అప్పుడు 4 పార్ట్స్ అండ్ 3 పార్ట్స్ టోటల్ యాడ్ చేస్తే 7 పార్ట్స్ అయింది. ఈ 7 పార్ట్స్ అనేది ఇనీషియల్గా మనం డివైడ్ చేసిన నంబర్ కదా. సో ఇనీషియల్గా 7 పార్ట్స్ ఉంటే ఈ 7 పార్ట్స్ని మనం 4:3లోకి డివైడ్ చేసాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇనీషియల్ నంబర్ అనేది ఎంత అని. 1 యూనిట్ అనేది 10 అయితే 7 యూనిట్స్ మనకి 70 అయింది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఎక్స్ పార్ట్ ఎంత, వై పార్ట్ ఎంత అని అడగల. డివైడ్ చేయకముందు ఇనీషియల్గా ఉన్న నంబర్ అనేది ఎంత అని, దట్ ఈస్ 70. The difference between the ages of Radha and Rama is 6 years and the sum of their ages is 26. Find Radha's age if she is older than Rama. సో ఇక్కడ రాధా అండ్ రమా ఏజ్ డిఫరెన్స్ 6 years ఉంది. ఆ రాధా అండ్ రమా ఏజెస్ని యాడ్ చేస్తే 26 years వస్తుంది. అయితే రాధా ఏజ్ అనేది రమా కన్నా పెద్దదైతే రాధా ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రాధా ఎక్స్, రమా వై అని చెప్పి తీసుకుందాం. ఎక్స్ మైనస్ వై ఏమైంది? 6 years. ఎక్స్ ప్లస్ వై అంటే సమ్ చేస్తే 26 వస్తుంది. సో ఇప్పుడు -y + y క్యాన్సిల్ అయిపోతే x + x అంటే 2 times of x is equal to 32. 2 ones 2 16s. సో ఎక్స్ వాల్యూ అంటే రాధా ఏజ్ అనేది ఇక్కడ మనకి 16 years వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి రాధా ఏజ్
రమా కన్నా పెద్దదన్నారు కదా. సో రాధా 16 ఇయర్స్ ఉంటే రమా ఎంత ఉండిద్ది ఏజ్? సమ్ చేస్తే 26 రావాలి. రమా 10 ఇయర్స్. సో ఇలా కంపేర్ చేసిన రాధా ఏజ్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి 16 ఇయర్స్ ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ వర్టైసెస్ ఆర్ 3, -2, 2, -3 and p, -4 is 8 square units, then find the value of p. సో ఇక్కడ మనం అడుగుతుంది వాల్యూ ఆఫ్ p అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏరియా ఇచ్చారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 8 స్క్వేర్ యూనిట్స్ అని. ఓకేనా. సో ఇలా కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాయింట్స్ చూడండి, 3, -2 కదా. నెక్స్ట్ వచ్చేసి 2 and -3. నెక్స్ట్ ఏమో p and -4. సో ఇంకోసారి ఈ ఫస్ట్ ఇచ్చిన పాయింట్ రాయాలి, దట్ ఈస్ 3 and -2 రాసి ఇప్పుడు 1/2 ఆఫ్. సో ఫస్ట్ 3 × 3 అంటే 9, మైనస్ ఉంది కాబట్టి -9. నెక్స్ట్ 2 × 2 అంటే 4, మైనస్ ఉంది కదా. సో -4 వచ్చింది. ఇక్కడ మనకి -9 మైనస్ ఆఫ్ వాల్యూ రావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది కదా. సో +4. నెక్స్ట్ -4 × 2 అంటే -8. నెక్స్ట్ వాల్యూ మనకి మైనస్ అవ్వాలి. సో ఇక్కడ p × -3 ఏమైంది, -3p. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, సో +3p. నెక్స్ట్ p × -2 అంటే -2p. అగైన్ 3 × 4 అంటే 12, -12. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, సో +12. ఈ టోటల్ అనేది 8 స్క్వేర్ యూనిట్స్కి ఈక్వల్ అన్నారు. సో ఇప్పుడు +3p -2p ఏమైంది, 1p అయింది. నెక్స్ట్ -9 +4 -5, -5 -8 -13, -13 +12 అంటే -1. p -1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఈ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అయ్యింది కదా. 8 × 2 అంటే 16. సో అప్పుడు p వాల్యూ ఏమైంది, 16 + 1 దట్ ఈస్ 17. సో వాల్యూ ఆఫ్ p ఈజ్ +17, ఆప్షన్ బి. నెక్స్ట్, a shopkeeper uses a weight of 950 gram instead of 1 kg and sells the articles at the market price, which is 15% above the cost price. What is his profit percentage? ఓకేనా. సో ఇక్కడ షాప్ కీపర్ ఫాల్టీ వెయిట్ యూస్ చేసి 1 kg ఇవ్వాల్సింది 950 గ్రామ్సే ఇస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, కాస్ట్ ప్రైస్ కన్నా 15% ఎక్కువ మార్క్ చేసి అతను సెల్ చేస్తుంటే ఓవరాల్ అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇక్కడ ఫాల్టీ వెయిట్ యూస్ చేసి అతను 950 గ్రామ్స్ కదా ఇస్తుంది. మనం ఎంతకు పే చేస్తున్నాము, 1000 గ్రామ్స్కి పే చేస్తున్నాం. అతను ఇస్తుంది 950 గ్రామ్స్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ 100 అయితే అతను మార్క్ చేసిన ప్రైస్ 15% అబోవ్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 115 అయింది కదా. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 కూడా క్యాన్సిల్ అయిపోతే 23 5s. సో 523 is 115, 519 is 95. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ 19 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 23 యూనిట్స్ ఉంది. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్స్ట్రా ఉంది, 4 యూనిట్స్ ఎక్స్ట్రా ఉంది. సో ఇదే కదా ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ 19 1s is 19, 19 2s is 38 కదా. క్యారీ 2, అగైన్ 19 1s is 19, రిమైండర్ 1/19. So 21 1/19% is the profit percentage. Option D is our answer. Next, a man plants 21,025 mango trees in his garden in such a way that there are as many rows as there are mango trees in each row. Find the number of rows. So ఇక్కడ ఒక పర్సన్ 21,025 mango trees ని వాళ్ళ గార్డెన్లో ప్లాంట్ చేశారు. ఎలా ప్లాంట్ చేశారంటే ఈచ్ రోలో ఎన్ని ట్రీస్ అయితే ఉంటాయో అన్ని రోస్ వస్తాయి అనమాట. అంటే సపోజ్ మనకి ఈ రోలో 5 మ్యాంగో ట్రీస్ ఉన్నాయని అనుకుందాం. ఓకేనా. సో ఇలాగా 5 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ 5 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అంటే 5 రోస్ రావాలి. ఓకేనా. సో 5 రోస్ వచ్చినాయి అంటే టోటల్ మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉంటాయి, 5 × 5 దట్ ఈస్ 25 ఉంటాయి. సో ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్ ఏమిచ్చారు, 21,025 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అని అన్నారు. 21,025 మ్యాంగో ట్రీస్, మనకు కావాల్సింది ఎన్ని రోస్ అని. సో 5 స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది అవునా. సో రూట్ ఆఫ్ 25 అంటే 5. సిమిలర్గా ఇక్కడ కూడా రూట్ ఆఫ్ 21,025 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ రోస్ వస్తుంది. సో 21,025 అంటే యూనిట్ డిజిట్ మనకి ఫస్ట్ 5 రావాలి. ఇక్కడ 25 ఉంది కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 5 అనేది 3 ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 14 అని ఉంది, ఫస్ట్ 2 డిజిట్స్ 14 అని ఉంది. ఇప్పుడు మనము ఏదైనా యూనిట్ డిజిట్ 5 వచ్చినప్పుడు స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు 25 ఉంది, 25 స్క్వేర్ చేయాలంటే 5 స్క్వేర్ ఈస్ 25,
2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 3, 2 ఇంటూ 3 అంటే 6. సో 625 అనేది 25 స్క్వేర్ యొక్క వాల్యూ. సిమిలర్గా ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 14 ఉంది కదా, సో 14 ఇంటూ 15 చేస్తే, సో 14 ఇంటూ 14 అంటే 196. అగైన్ 14 యాడ్ చేస్తే 210 వస్తుంది, అవునా? సో 14 ఇంటూ 15 అంటే 210 అండ్ 5 స్క్వేర్ అంటే 25. సో ఇక్కడ చూడండి 145 స్క్వేర్ చేస్తే మనకి 21,025 వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ 145 రోస్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 21,025 అనేది ఎంత అడగొచ్చు. బట్ ఇక్కడ మనకు కొంచెం ట్రిక్కీగా అడిగారు. నంబర్ ఆఫ్ రో ఎన్ని మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయో అన్ని రోస్ ఉంటాయి అని అన్నారు. సో అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పి అన్నారు. ఫస్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని చెప్పి మనకు అందరికీ తెలుసు. నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా ఏమైంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో ఫస్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాస్తే, ఇప్పుడు 1 మైనస్ కాస్ టీటా వాల్యూ ఏమైంది, sin square theta divided by 1 plus cos theta is equal to 1 minus cos theta అయింది. సో ఈ 1 minus cos theta ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ టీటా ఉంది. సో ఈ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అయింది కదా, ఇక్కడికి వెళ్ళి మల్టిప్లై అయిపోయింది. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి 1 ప్లస్ కాస్ ఏ, సైన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై సైన్ ఏ, ఇక్కడ కూడా డివైడెడ్ బై సైన్ ఏ రాస్తే 1 బై సైన్ ఏ అంటే కొసికెంట్ ఆఫ్ ఏ, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ అంటే కాట్ ఏ. సో కోసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్ని సీకెంట్ ఏ కొసికెంట్ ఏలోనే ఉంది. కాస్ కానీ సైన్ కానీ లేదు కాబట్టి మనం ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అదే న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైపోయింది, సైన్లో కానీ కాస్లో కానీ ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ కోసికెంట్ ఉంది కాబట్టి సైన్లో ఆన్సర్ అనేది మనకు వచ్చింది. కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ సీకెంట్ కానీ కోసికెంట్లో ఉంది కాబట్టి డినామినేటర్లోనే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనం న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 ప్లస్ కాస్ ఏ వాల్యూ సైన్ స్క్వేర్ టీటా 1 మైనస్ కాస్ టీటా ఇది కదా, అలా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారో చూసుకొని అలానే సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ The LCM and HCF of two numbers are 19, 20 and 4 respectively. If one of the numbers is 60, then the other number is. So ఇక్కడ LCM and HCF numbers value ఇచ్చారు అండ్ ఒక number 60 అయితే ఇంకో number అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. Product of two numbers A into B is equal to product of LCM into HCF కదా. సో ఇక్కడ A వాల్యూ అనేది 60 అయితే Bని ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఎంత ఉంది, 19, 20. HCF is 4. So now E0 cancel, 6 ones 6 2s is 6 3s is 18, carry 1, 6 2s is 12. So B వాల్యూ మనకి ఇక్కడ 32 into 4 వచ్చింది. 32 into 4 అంటే 128. So option A is our answer. Next, if x is the greatest, ఓకే ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనమాట. 19th అండ్ 16th రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ రెండు ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. అంటే ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. అంటే మీరు ఎక్కడ దాకా ఏ పాయింట్ దాకా మీరు గుర్తుపెట్టుకున్నారు ఈ క్వశ్చన్ని చూడకుండా సాల్వ్ చేయడానికి. సో అందుకని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఓన్గా. రాకపోతే సొల్యూషన్ కోసం 17th సెట్ షిఫ్ట్ 3. సిమిలర్గా ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ సెట్లోది షిఫ్ట్ 1లో 19th క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.